మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నేను యూట్యూబర్ వైష్ణవి ఇంటి దగ్గర ఉన్నాను. ఒక్కసారి నా వెనకాల చూడండి. మీకు డౌట్ రావచ్చు, వైష్ణవి ఇల్లు ఇది కాదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, వైష్ణవి ఎక్కడైతే చంపబడిందో, ఆ దుర్మార్గుడు హరిబాబు ఎక్కడైతే వైష్ణవిని అత్యంత దారుణంగా చంపేశాడో ఆ ఇల్లు ఇది కాదండి. ఎందుకంటే వైష్ణవి చనిపోయిన తర్వాత ఇప్పటికీ నెల రోజులైనా ఆ తల్లి చూడండి ఎంత బాధపడుతుందో. ఆ తల్లి అక్కడ కూర్చొని ఎంత రోధిస్తుందో చూడండి. అదే ఎక్కడైతే వైష్ణవి చనిపోయిందో ఆ ఇంట్లో ఉంటే వైష్ణవి తాలూకా జ్ఞాపకాలు ఇంకా వేధిస్తున్నాయి, వెంటాడుతూ ఉన్నాయి. నా బిడ్డను నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ ఇంటి దగ్గర కూర్చుంటే, తలుపు దగ్గర కూర్చుంటే ఆమె చేసినటువంటి వీడియోలు గుర్తుకొస్తున్నాయి. అక్కడ మంచం మీద కూర్చుంటే అదే మంచం మీద వచ్చి కూర్చొని తల్లితో మాట్లాడినటువంటి ఆ జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. అన్నతో ఉన్నటువంటి జ్ఞాపకాలు, ప్రతి ఒక్కరికి వైష్ణవితో ఉన్న జ్ఞాపకాలు వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మర్చిపోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ ఇంటిని ఖాళీ చేసేసారండి. ఆ ఇంటిని ఖాళీ చేసేసి కొంచెం దూరంగా వచ్చి ఇక్కడ ఒక రేకుల షెడ్ వేసుకున్నారు. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి, రేకుల షెడ్ కనిపిస్తుంది. అక్కడ వద్దు, అక్కడ ఉంటే ఇంకా ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో ఉన్నటువంటి ఆ నీటి బొట్లు కూడా ఇంకిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఆ బాధను తట్టుకోలేక, అక్కడున్న జ్ఞాపకాలను ఇంకా గుర్తు చేసుకోలేక ఆ తల్లి అలాగే అన్నలు అందరూ కూడా అక్కడ ఖాళీ చేసేసి ఇక్కడ దూరంగా వచ్చి రేకుల షెడ్ వేసుకుని జీవిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు పూర్తిగా ఇక్కడే ఒక టార్పులైన్ కవర్ కప్పేసి ఉన్నటువంటి దృశ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళ సోఫాలు కావచ్చు, వాళ్ళ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, వాళ్ళ గ్యాస్ స్టవ్లు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు పూర్తిగా అక్కడి నుంచి వచ్చేసారు. అక్కడ ఉన్న సామాన్లు పూర్తిగా ఒక్కొక్కటి అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏ ఒక్క జ్ఞాపకం అక్కడ ఉండకుండా మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడే చెట్టు కింద వేసేసారండి. చూడండి, అంటే ఎంత ఈ పరిస్థితి చూడండి, ఏ తల్లికి రానటువంటి పరిస్థితి. సంతోషంగా తన బిడ్డనికి పెళ్లి చేసి ఇక జీవితాంతం సుఖంగా ఉంటుందనుకుంటుంటే తన బిడ్డకి ఇంత కష్టం వచ్చింది, బిడ్డ కానరాని లోకాలకు వెళ్ళిపోయింది, ఆ దుర్మార్గుడి చేతిలో బలైపోయిందని చెప్పి తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఇక ఆ ఇల్లు కూడా ఖాళీ చేసేసి ఒక చెట్టు కిందకు వచ్చి ఇక్కడ రేకులు షెడ్ వేసుకుని జీవిస్తున్నటువంటి ఒక దుర్భర పరిస్థితి. ఈ సామాన్లన్నీ కూడా చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధ కలుగుతోంది. ఆ తల్లి ఇక్కడ తన బిడ్డనే తలుచుకుంటూ ఏ విధంగా కూర్చుందో చూస్తే నిజంగా కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. నాకు కూడా చాలా బాధ కలుగుతుంది. ఆ తల్లితో ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె చాలా బాధపడుతుంది, మాట్లాడలేని స్థితిలో ఉంది. కానీ ఈ పరిస్థితి చూసిన తర్వాత ఒక్కసారి మాట్లాడాలి అనిపించింది నాకు. ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు మీతో మాట్లాడటం అనేది నిజంగా నాకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాదాపు దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది. అయినా కూడా నెల రోజులైనా సరే మీరు ఏడుస్తూనే ఉన్నది. మరి రోజు తింటున్నారో లేదో తెలియదు, మంచినీళ్ళు సరిగా తాగుతున్నారో లేదో తెలియదు, ప్రతి క్షణం ఆ జ్ఞాపకాల్లోనే ఉన్నారు. ఇల్లు కూడా ఖాళీ చేసేసి ఇక్కడికి వచ్చేసారమ్మా. ఏం చెప్తారు మీరు? ఏం చెప్పలే, పుట్టడు బాగుల పాలు చేసిండు, నాకు ఇల్లు నా బిడ్డని చంపింది కాక ఆయనకి 20 లక్షల రూపాయలు పెట్టిన నేను. పుట్టడు బాగుల పాలు అయిపోయిన ఇల్లు కాయలు కుదరబెట్టి ఇల్లు అమ్ముడు పోయింది. ఇప్పుడున్నది నా బతుకు చూడు ఎట్లున్నదో, బిచ్చ బతుకు చేసిండు అది. ఇప్పటికి కూడా రిపోర్ట్లు ఇస్తలేరు.